జిహ్వే రసజ్ఞే మధుర ప్రియాత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఆవర్ణయేథా మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఓ జిహ్వా అంటే నాలుక. ఇక్కడ బిల్వమంగళ్ ఠాకూర్ వారు నాలుకకి ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఓ జిహ్వా, ఓ నాలుక, నువ్వు రసజ్ఞ. రసజ్ఞ అంటే రుచుల్ని అనుభవించేటటువంటి శక్తి నీకుంది. కానీ మధుర ప్రియాత్వం, అన్ని రుచుల్లోకి నీకు ఇష్టమైనది ఏమిటి? మధురం, స్వీట్, తీయగా ఉండేవి నీకు ఇష్టం. కాకపోతే తీయటి వస్తువులన్నింటిలో అన్నింటికన్నా తీయంగా ఉన్న వస్తువేదో నీకు తెలియదు. ఆ సత్యం నీకు చెప్తాను విను. సత్యం హితం త్వాం పరమం వదామి. ఏమిటా సత్యం? గోవింద దామోదర మాధవ అన్నటువంటి కృష్ణనామాలే మధురాక్షరాలు. అన్నింటికన్నా తీయగా ఉండే పదార్థాలు ఏమిటో తెలుసా? కృష్ణుడి యొక్క నామాలు. కాబట్టి ఓ నాలుక, ఆ నామాల్ని జపించు. తీపి కోసం నువ్వు వెంపరలాడుతూ ఉంటావు కదా, ప్రాకులాడుతూ ఉంటావు కదా, ఇంతకన్నా తీయని పదార్థం ఇంకొకటి లేదు, కృష్ణనామాల్ని జపించు అని మనం మన నాలుకలకి చెప్పాలండి. అప్పుడు నాలుక జపం చేస్తుంది.